ఉపాయం ఉన్నోడు ఉపాసం పండడు అంతే కదా. పని మీద రంది లేనోడే ఏ పని చేద్దామంటే పనులు దొరుకుతలేవు, ఏ పని చేయాలనో అర్థమే అయితలేదు. నాకాడ ఇది లేదు అది లేదు, పైసలు లేవు, బండి లేవు, సైకిల్ లేదు అని ఏవేవో వంకలు పెడుతుంటారు కదా. అగో గట్ల వంకలు పెట్టేటోళ్ళు ఈ ముచ్చట చూడాలి. చూడురు మరి. రోడ్డు మీద చూస్తే ముఖ్యంగా హైదరాబాద్ రోడ్ల మీద ఈ డెలివరీ బాయ్స్ బొచ్చడు మంది కానొస్తారు కదా నోళ్ళ. స్పీడ్ గా బండ్లు నడుపుకుంటా మరి వాళ్ళు 10 నిమిషాలనే ఇవ్వాలనా వాటిని, వాళ్ళలాగం వాళ్ళది. అయితే డెలివరీ బాయ్లు అంటే ఇన్నొద్దులు మీరు స్కూటర్లల్లా బండి మీద ఆఖరికి సైకిళ్ళ మీద కూడా పోయేటోళ్ళని చూసుంటారు. ఇగో గీ తాత చూడుర్రిగా డెలివరీ బాయ్ కొలువు ఎట్లా చేస్తాండో. చూసినవా కోదమ సింహంలా చిరంజీవి లెక్క, మగధీరాల రామ్ చరణ్ లెక్క గుర్రం ఎక్కి ఇగో గిట్ల పార్సలు పట్టుకోబోయే పని పెట్టుకున్నాడు. ఈ తాత రాజస్థాన్ అయినే, ఈయనకు పైసలు సరిపోతలేవు, పని చేద్దామంటే పనులు దొరుకుతలేవు. ఇక డెలివరీ బాయ్ నౌకరు ఉన్నది కానీ దానికి బండి కావాలన్నాయే, లైసెన్సులు ఉండాలన్నాయే. కానీ ఈయనకు బండి దోల రాదు, సైకిల్ ఉన్నది కానీ ఎంత దూరం అని దొక్కుతాడు రోజంతా. అందుకే ఒక గుర్రాన్ని తెచ్చుకున్నాడు. ఈ గుర్రం మీదనే 10 నిమిషాలనే సామాన్లు అందించుకుంటా సంసారం ఎల్లదిస్తాడు. నిజంగా గ్రేట్ కదా. పెట్రోల్ ఖర్చు లేకుండా మంచి ఉపాయం చేసిండు కదా.